వెరికోస్ వెయిన్స్ మన ఏవిస్ వాస్కులర్ సెంటర్లో విత్ అఫోర్డబుల్ కాస్ట్ ట్రీట్మెంట్ చేస్తారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తిరుమల లీలామృతం అని కొత్త సిరీస్ స్టార్ట్ చేశాము. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి, అయ్యవారికి సంబంధించి, అలానే తిరుపతికి సంబంధించి అన్ని విషయాలు కులంకుషంగా మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వరాహస్వామి, మనము వరాహస్వామిని తొలుత దర్శనం చేయాలని చెప్తూ ఉంటారు కదా, అసలు దీనికి ఏమైనా ప్రత్యేకమైన ఒక విధానం ఏమైనా ఉందంటారా? వరాహస్వామి కథ అంటే ఆది వరాహమూర్తి. ఈయన ఎక్కడివాడు? దశావతారాల్లో మూడోవాడు. మత్స్య కూర్మ వరాహ మూడో రూపం. మత్స్యావతారంలో వేదాలను ఉద్ధరించాడు. కూర్మావతారంలో మందర పర్వతం, దేవదానవులు ఇద్దరు క్షీరసాగర మథనం చేసినప్పుడు మందర పర్వతాన్ని ఉద్ధరించడానికి కూర్మావతారం తీసుకున్నాడు. మత్స్య కూర్మ తర్వాత వరాహావతారం తీసుకున్నాడు. ఈ వరాహావతారం ఎప్పుడు జరిగింది? ఇది కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు జన్మించారు. ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఎవరు? మహావిష్ణు స్వామి యొక్క వైకుంఠంలో ద్వారపాలకులు. వాళ్ళ శాపాన్ని అనుసరించి తొలి జన్మగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా జన్మించారు. ఈ హిరణ్యాక్షుడు బ్రహ్మాండమైన వరాలు ఉన్నాయి వాడికి. మహాశక్తిమంతుడు, తపశ్శక్తి సంపన్నుడు. భూమిని చాపగా చుట్టి సముద్రంలో ముంచేసేట. ఓకే. భూమిని సముద్రంలో ముంచేశారు కదా, భూమి మీద సకల చరాచర సృష్టి ఉంది. హాహాకారాలు చేశారు. భూదేవి హాహాకారం చేసింది. అప్పుడు దేవతల పనుపున భగవంతుడు తనంతట తనే వరాహ స్వరూపాన్ని తీసుకుని ఆదివరాహమూర్తిగా సముద్రం లోపలికి వెళ్ళి హిరణ్యాక్షుడిని సంహరించి ఈ భూదేవిని ఉద్ధరించాడు. ఓకే. భూదేవిని పైకి తీసుకొచ్చాడు. తన కోరల మీద పెట్టుకుని, ముట్టు మీద పెట్టుకుని భూదేవిని పైకి తీసుకొచ్చాడు. అయితే భూమిని ఉద్ధరించాడు. ఇప్పుడు భూమి ఎవరి సొంతం? వరాహస్వామిదే కదా. ఆయనది భూమి. ఆయనే ఉద్ధరించాడు దాన్ని. అవును. అయితే ఇది అయిన తర్వాత ఆయన భూమి మీద ఒక కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ కొండ ఇప్పుడు వెంకటాచలం అని మనం చెప్పుకునేటువంటి శేషాచలం కొండ. శేషాద్రి, ఆనందాద్రి, ఆ కొండ మీద ఆయన నివసించేవాడు. అయితే భగవంతుడు విష్ణుమూర్తి, అదే మన కృష్ణ పరమాత్మ, భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ద్వాపర యుగాంతంలో భగవంతుని సాన్నిధ్యం కోల్పోతామని అందరూ బాధపడుతూ ఉంటే, దేవతలు కూడా భగవత్ సాన్నిధ్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడగలిగేలాగా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ రూపంలో భగవంతుడు కొలువై ఉన్నాడు. వైకుంఠానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేము, ఎలా పడితే అట్లా చూడలేము. వైకుంఠం అవ్యక్తం, కంటికి కనపడదు. చాలా ప్రార్థిస్తే కానీ అక్కడ లభ్యం కాదు. భూలోకంలో ఉన్నప్పుడు అంతఃపురంలోకి వెళ్ళిపోవటమే. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షమై, ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేవాడు. ఈ సాన్నిధ్యాన్ని కోల్పోతామని ప్రజలు భావిస్తే అప్పుడు ఆయన నేను ఇక్కడ అర్చావతారంగా వెలుస్తానని చెప్పాడు. ఆయన ఎప్పుడో పైనుంచి వచ్చేసాడు. వచ్చేసి ఎంతకాలమో ఈ కొండల మీద ఉండిపోయాడు ఒక వల్మీకంలో. ఆయన ఇవాళ వచ్చాడు, రేపు కనుగొనబడ్డాడు కాదు. ఆయన ఒక చోట కూర్చుంటే ఆయన మీద పుట్ట పెరిగిపోయింది. అంటే ఎంతకాలమో అవ్యక్తుడుగానే ఉన్నాడు స్వామి. ఎంతో కాలం ఉన్నాడు. అయితే ఆయన పుట్టలోంచి బయటకు వచ్చి వనవిహారం చేస్తూ ఉండేవాడు. ఆ విహారం చేసే సమయంలో ఈ కొండ మీద నివాసం ఉంటున్నటువంటి వరాహస్వామి తన అనుచరులతోటి తిరిగేవాడు. శమీక ధాన్యాన్ని పండించేవాడట. ఇది భవిష్యోత్తర పురాణంలో ఉన్నట్టుంది ఈ కథ. ధాన్యాన్ని పండించేవాడు. ఆ ధాన్యం కోసం కొంతమంది దైత్యులు వస్తుంటే వాళ్ళ మీద యుద్ధం కూడా చేసేవాడు. ఆయన వాళ్ళని పారద్రోలేవాడు. ఆయన పరివారంతో వస్తుంటే ఈ వల్మీకంలోంచి బయట తిరుగుతున్నటువంటి శ్రీనివాసుడిని చూశాడు ఆయన. వాళ్ళని చూడంగానే ఈయన భయపడినట్టుగా, భయపడలేదు, భయానికి ఏముంది, వాళ్ళిద్దరూ ఒకటే స్వరూపం. ఆయన వల్మీకంలోకి వెళ్ళిపోయాడు. వరాహస్వామి వచ్చి పిలిచాడు. మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు. ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు? ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు కదా. నేను ఇంక ఇక్కడ ఉంటాను, కొంతకాలంలో వ్యక్తుడిని అవుతాను, అందరికీ తెలుస్తాను, నువ్వు ఉండడానికి నాకు భాగం ఇవ్వమని అడిగారట శ్రీనివాసుడు వరాహస్వామిని. అడిగితే మూల్యం చెల్లించవలసి ఉంటుంది. నువ్వు ఒక ఇంట్లో ఉండాలంటే అద్దెకు ఉండద్దు. పైగా ఈయన చూడు ఏనాడో వచ్చాడు, రాగానే అడిగాడా? అడగల, కనపడ్డాక అడిగాడు. కలియుగపు లక్షణం అది. అంతే కదా, రాగానే అడగలేదు. కాదు రమ్మగారు, స్వాములకు కూడా తప్పదా ఈ కలియుగపు లక్షణం? మరి ఎందుకు తప్పదు? మరి ఆ పరిస్థితి అట్లా వచ్చింది. మనకి ప్రపంచపు పోకడ అక్కడే తెలుస్తుంది. అయితే మూల్యం చెల్లించాల్సిందంటే ఈయన ఏం చెప్పండి, లక్ష్మి లేదు, నేను పూర్తిగా నిర్ధనుణ్ణి,
నేను ఇవాళ ఏనాడు వెలుస్తానో అప్పటి నుంచి కలియుగాంతం వరకు నేను ఇక్కడే ఉంటాను. భవిష్యత్తులో ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చి నాకు కప్పాలు చెల్లిస్తారు, నాకు మొక్కుబళ్ళు చెల్లిస్తారు. కాబట్టి దాంట్లోంచి నేను ఇవ్వగలుగుతా. కానీ అది నేను నీకు ఇప్పుడు చెప్పలేను. కానీ ఈ కొండ మీదకి ఎవరు వచ్చినా తొలి దర్శనం నీది. కోటాను కోట్ల భక్తులు వస్తారు, తొలి దర్శనం నీది. తర్వాతే నన్ను దర్శిస్తారు. నిన్ను చూశాక నన్ను చూస్తేనే ఫలితం లభిస్తుంది. తర్వాత తొలి అభిషేకం నీది, నీ తర్వాతే నాకు అభిషేకం చేయబడుతుంది. నైవేద్యం కూడా తొలి నైవేద్యం నీదే. నువ్వే మొదటి నైవేద్యాన్ని పుచ్చుకో అని చెప్పారు. చెప్తే దానికి వరాహస్వామి అంగీకరించి ఆయన అదే ప్రాంతంలో కొలువై ఉన్నాడు. ఈయన కూడా అదే ప్రాంతంలో కొంతకాలానికి వ్యక్తుడయ్యాడు. స్వామి ప్రపంచానికి తెలిసాడు. అది ఎట్లా తెలియొచ్చింది? క్రమంగా ఒక చోళరాజు, ఇదంతా సృష్టించబడిందే భగవంతుణ్ణి ప్రజలకి పరిచయం చేయటానికి. ఇక్కడ అర్చావతార స్వరూపంలో స్వామివారు వెలిసి ఉన్నారని భూలోకవాసులకి ఎలా తెలిసింది? దానికోసం ఒక చోళుడు, ఒక చోళరాజు, ఆయనకి కొంతమంది గోపాలకులు, ఆయనకి గోవులు, ఆ గోవులు వచ్చి ఇక్కడ పాలు వదలటం, ఎవరు పాలు తాగేస్తున్నారో తెలుసుకోవడానికి వాళ్ళంతా అక్కడికి వచ్చి ప్రయత్నం చేయటం, పుట్టను తవ్వటం. ఈ పనివాడు ఎవరైతే పాలికాపు, ఎవరైతే ఆవుల్ని కాచేవాడున్నాడో గోపాలకుడు, ఒక దెబ్బ కొట్టడం, ఎవరో దొంగతాటుగా పాలు తాగేస్తున్నారని స్వామివారి ముఖాన ఆ దెబ్బ పడటం, తల మీద పడితే తాళ ప్రమాణాన్ని ఎగిసిందట నెత్తురు. అది చూసి వీళ్ళు పడిపోవటం, వాడికి పిశాచి జన్మ రావటం. చోళరాజుని ఈయన శపించారట శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి. కొన్ని కథల్లో వీడికే శాపం, గొల్లవాడికే శాపం, ఎవరైతే గోపాలకుడు ఉన్నాడో అతనికి శాపం ఉన్నట్టు. కొన్ని కథల్లో భవిష్యోత్తర పురాణంలో రాజుని శపించాడు ఈయన అని. నీది పాలనలో ఉన్నటువంటి పనివాడు తప్పు చేస్తే నీదే తప్పు, రాజుదే తప్పని, నీదే తప్పు. కాబట్టి పిశాచి జన్మ వస్తుందంటే ఆయన ప్రార్థించేట, నాకు తెలియక జరిగింది ఇదంటే. అప్పుడు ఆయన శుక్రవారం అభిషేక వేళ కొంతసేపు నీకు పిశాచి బాధ ఉండదని, మిగిలినప్పుడు నువ్వు పిశాచంగా ఉంటామని స్వామివారు అనుగ్రహించారని చెప్తారు. అట్లా వరాహస్వామి యొక్క స్థలమైన ఈ కొండ మీద ఆయన ఎంతకాలంగానో ఇక్కడ నివసించి ఉంటే, పైగా భూమి మొత్తం వరాహస్వామిదే. భూలోకంలో నేను వైకుంఠం నుంచి ఈ కొండ నేను తెచ్చిపెట్టానంటే నువ్వు కొండ తెచ్చిపెట్టిన ప్రదేశం కూడా వరాహస్వామిదే. ఆయన అనుమతి తీసుకోవాల్సిందే. ఓకే, మనం మన ఇల్లు మన వాకిలి ఈ స్థలం నాది అంటాం, భగవంతుడిది, అది ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చింది. అందుకని మనం భోజనం చేసేటప్పుడు ఏం చెప్తారు? నైవేద్యం దేవుడికి ఏ పదార్థమైనా దేవునికి సమర్పించి నువ్వు తీసుకో. అందులో ఉన్న దోషం ఏదైనా ఉంటే అది స్వామి గ్రహిస్తాడు. నీ నైవేద్యం స్వామికి చూపించాలనే నీ వినయం ఉంది చూడు, అది నిన్ను కాపాడుతుంది. ఈ భూమి ఇదంతా నాది కాదు, భగవద్దత్తంగా భావించాలి ప్రతిదీని. ఈ రకంగానే శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి స్వరూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారు. తొలి దర్శనం వరాహస్వామినే చేయాలి. మొట్టమొదట ఆయనకి నమస్కారం చేసి హాజరేచుకొని అప్పుడు మనం వారి దగ్గరికి వెళ్ళాలి. చిత్రంగా చూడు, వరాహస్వామి కోవెల అంతే, శ్రీనివాసుడు జగద్విఖ్యాతుడు, కొండంతా ఆయనదే, కొండంతా ఆయనదే కదా, ఇలాగే అవుతుంది. కానీ ఒకలాంటి సంతోషం కదా రమ్మగారు, ఆయన గురించి మాట్లాడుకుంటున్నా, వింటున్నా, చూస్తున్నా, ఒక్కసారి వర్ణనాతీతం. కళ్ళు మూసుకుంటే ఒక్కసారి అలా తిరుపతిలో ఉన్నట్టుగా, తిరుమలలో కొండ మీద నడుస్తున్నట్టుగా ఊహించుకుంటే గూస్ బంప్స్ వస్తాయి, ఒంటి మీద పులకలు వస్తాయి. అవునవును. ఆ రకమైన దివ్యమైన భక్తిభావాన్ని, అనుభూతిని మనకి కలగజేసినటువంటి శ్రీనివాసుడు 28వ కలియుగంలో మాత్రమే వ్యక్తుడుగా ఉన్నాడు. ఆ 28వ కలియుగం ఇప్పుడు మనం ఉన్నది. మామూలుగా ఈ 4 యుగాలు సైకిల్ తిరుగుతూ ఉంటుంది. ఇవి కొన్ని వందల వేలు అయ్యాకే ఇది మారుతుంది అనమాట, కల్పాంతం మారుతుంది, కల్పం మారిపోతుంది. ఈ కల్పాలు తర్వాత చాలా ఉంది లెక్క. ఈసారి ఎప్పుడైనా చెప్తాను, నేను కన్ఫ్యూజ్ అయిపోతుంటాను ఎప్పటికప్పుడు. ఇవి ఇలా కొన్ని నడవాలి. ప్రతి కలియుగంలోనూ ఇలాంటిది ఉంటుంది. కలికి వస్తాడు అంటే ఇప్పుడు 4 యుగాల్లో కదా, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ధర్మం మొదటి దాంట్లో 4 పాదాలు నడుస్తుంది, తర్వాత కొంచెం పాదం తగ్గుతుంది, తర్వాత ఇంకొంచెం తగ్గుతుంది, చివరి వద్ద 4 ఒక కాలం మీదే నడుస్తుంది. ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది, ఈ సంవిధానమే ఉంటుంది ఎప్పుడు. కానీ ఈ 28వ కలియుగంలోనే వెంకటేశ్వర స్వామి వారు మనకి తిరుమల కొండ మీద కనపడతారు. మన అదృష్టం, ఆ యుగంలో ఉన్నాం, మన అదృష్టం, మన అదృష్టం. మన తర్వాత రాబోయే కలియుగంలో వీరు ఉండరు స్వామి. 28వ కలియుగంలో వస్తానని చెప్పట. ఈ 28 సంఖ్యకి కలిగిన ప్రాధాన్యత ఏమిటనేది ఇంకా నా సెర్చ్లో నాకు దొరకలేదు.
ఓహో. ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఇది తెలిసింది 28వ కలియుగంలోనే ఆయన వస్తారు. అది ఇప్పుడు మనం ఉన్నాం అనమాట, అందులోనే మనం ఉన్నాం. కాబట్టి మనం ఇప్పుడు స్వామివారిని చూడగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. అంత అదృష్టవంతులమే. అదే. నమస్తే. నమస్తే.